అందరికీ నమస్కారం. మనం మన సొంత గ్రహం లోపల, దాని గుండె వరకు ఒక ప్రయాణం చేయబోతున్నాం. భూమి అంతర్భాగంలో దాగున్న రహస్యాలేంటో తెలుసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, పదండి స్టార్ట్ చేద్దాం. ఒక్కసారి ఆలోచించండి. మనం నిలబడ్డ ఈ నేల కింద వేల కిలోమీటర్ల లోపల అసలు ఏముంది? అగ్నిపర్వతాలున్నాయా? లేక మనకు తెలియని ఇంకేదైనా రహస్య ప్రపంచముందా? సరే, ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు వెతుక్కుంటూ వెళ్దాం రండి. మన ఈ ప్రయాణం ఎలా ఉండబోతోందంటే, ముందుగా భూమి లోపలికి వెళ్లడం ఎందుకంత కష్టమో చూద్దాం. ఆ తరువాత అసలు లోపల ఏముందో మన సైంటిస్టులు ఎలా కనిపెట్టారో తెలుసుకుందాం. అక్కడ నుంచి భూమి పొరల్లోకి డీప్గా డైవ్ చేసి ఫైనల్గా ఈ మొత్తం స్టోరీ మన జీవితానికి ఎందుకు ఇంత ముఖ్యమో మాట్లాడుకుందాం. సరే, మన మొదటి అడుగు మన పాదాల కింద. భూమి లోపలికి వెళ్లడం ఎంత పెద్ద ఛాలెంజో చూస్తేకాని మన అన్వేషణ ఎంత గొప్పదో అర్థం కాదు. ఈ నంబర్ చూడండి, 12,262 మీటర్లు. ఆశ్చర్యంగా ఉంది కదా! మనం చంద్రుని మీదకు వెళ్ళాం, మార్స్ మీదకి రోవర్లు పంపాం, కానీ భూమి లోపలికి మనం తవ్వగలిగింది జస్ట్ 12.2 కిలోమీటర్లు మాత్రమే. ఇది కోలా సూపర్ డీప్ బోర్హోల్ అన్నమాట. భూమి కేంద్రంతో పోలిస్తే ఇది చాలా చాలా చిన్న దూరం. అంటే మన గ్రహం లోపల ఇంకా ఎంత పెద్ద రహస్యం దాగి ఉందో కదా! సరే, ఇంత లోపలికి మనం వెళ్ళలేనప్పుడు మరి సైంటిస్టులకు లోపల ఏముందో ఎలా తెలిసింది? వాళ్ళు నిజంగా డిటెక్టివ్స్ లాంటి వాళ్లన్నమాట. వాళ్ళు వాడే కొన్ని సూపర్ స్మార్ట్ టెక్నిక్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఓకే, వాళ్ల దగ్గర 2 రకాల ఆధారాలున్నాయి. ఒకటి డైరెక్ట్ ఎవిడెన్స్, అంటే మనం చేత్తో పట్టుకోగలిగేవి, భూమి నుంచి తవ్విన రాళ్ళు, గనుల్నుంచి దొరికే సమాచారం. ఇక రెండోది ఇండైరెక్ట్ ఎవిడెన్స్, అంటే నేరుగా చూడలేం కానీ భూకంప తరంగాల్లాంటి వాటిని స్టడీ చేసి లోపల ఏముందో అంచనా వేయటం అన్నమాట. ఇక్కడ కొన్ని ఉదాహరణలు చూడండి. ఇవి మానవుడి పట్టుదలకి సింబల్స్. రష్యాలోని చాయ్ వో బావి ప్రపంచంలోనే పొడవైంది, కాని నిలువుగా చూస్తే కోలా బోర్హోలే డీపెస్ట్. ఇక దక్షిణాఫ్రికాలోని బంగారు గని గురించి ఆలోచించండి. అక్కడ టెంపరేచర్ 66 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. బాప్రే, అంత వేడిలో ఎలా పనిచేస్తారో! అద్భుతం కదా! అసలు లోపలికి వెళ్లకుండానే మన సైంటిస్టులు భూమి లోపల ఒక మ్యాప్ గీసేశారు. ఎలాగంటారా? భూకంపం వచ్చినప్పుడు పుట్టే తరంగాలు భూమి లోపల ఎలా ప్రయాణిస్తున్నాయో స్టడీ చేస్తారు. అలాగే ఎప్పుడో ఆకాశం నుంచి పడిన ఉల్కల్ని పరిశీలిస్తారు. మన భూమి గురుత్వాకర్షణ, అయస్కాంత క్షేత్రాల్లో వచ్చే చిన్న చిన్న మార్పుల్ని కూడా కొలుస్తారు. ఇవన్నీ కలిపి మనకు లోపల ఏముందో ఒక క్లియర్ పిక్చర్ ఇస్తాయన్నమాట. సరే, ఇప్పుడు అసలు మ్యాటర్లోకి వద్దాం. మన భూమి ఏ పదార్థాలతో తయారైంది? ఒక రెసిపీలాగే దీనికి కూడా కొన్ని మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. అవేంటో చూసేద్దాం. ఈ చార్ట్ చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. మన భూమిలో ఎక్కువ భాగం, అంటే ఆల్మోస్ట్ 3/1 ఇనుమే. దాని తరువాత ఆక్సిజన్. ఈ రెండు కలిపితేనే 62% దాటిపోతుంది. ఆశ్చర్యంగా ఉంది గదూ! ఆ తరువాత సిలికాన్, మెగ్నీషియం వస్తాయి. ఇది సింపుల్గా చెప్పాలంటే ఒక కేక్ లాంటిది. బరువైన పదార్థాలు అడుగుకు వెళ్ళిపోతాయి, తేలికైనవి పైకొస్తాయి. అలాగే భూమిలో కూడా అత్యంత బరువైన నికెల్, ఇనుము అంటే నైఫ్ కోర్లోకి, అంటే కేంద్రంలోకి వెళ్ళిపోయాయి. వాటికన్నా కొంచెం తేలికైన సిలికాన్, మెగ్నీషియం అంటే సిమా సముద్రాల కింద ఒక లేయర్లాగా ఏర్పడింది. ఇక అన్నిటికంటే తేలికైన సిలికాన్, అల్యూమినియం అంటే సియాల్ పైన తేల్తూ ఖండాలుగా మారాయి. రైట్, ఇప్పట్నుంచి మన ప్రయాణంలో అస్సలైన అడ్వెంచర్ మొదలవుతుంది. భూమి లోపలి పొరలగుండా ఒక్కొక్కటిగా కేంద్రం వైపు వెళ్తున్నాం. రెడీగా ఉండండి. ఓకే, మన ఫస్ట్ స్టాప్ లిథోస్పియర్. మనం నిలబడే ఈ గట్టి నేల, ఈ రాతి పొరనే లిథోస్పియర్ అంటాం. ఇది ఒకటే పెద్ద ముక్కలా ఉండదు. పగిలిపోయిన అద్దం ముక్కల్లాగా పెద్ద పెద్ద ప్లేట్లుగా విడిపోయుంటుంది. వీటినే టెక్టానిక్ ప్లేట్లు అంటారు. ఈ ప్లేట్లు కదలడం వల్లే మనకు భూకంపాలు, అగ్నిపర్వతాలు వస్తుంటాయి. ఈ గట్టి లిథోస్పియర్ కిందుంది ఆస్తెనోస్పియర్. ఇది వేడి చేసిన తారు లేదా చిక్కటి తేనె లాంటిది అనమాట. పూర్తిగా ద్రవం కాదు, అలా అని గట్టిగానూ ఉండదు. ఈ మెత్తటి పొర మీదనే పైన ఉన్న ఆ గట్టి ప్లేట్లు నెమ్మదిగా తేలుతూ, కదులుతూ ఉంటాయి. మన ఖండాలు కొన్ని లక్షల సంవత్సరాలుగా జరుగుతూ ఉండటానికి కారణం ఇదే. అమ్మో, మనమిప్పుడు దాదాపు 2,900 కిలోమీటర్ల లోతుకొచ్చేశాం. అంటే ఇది మ్యాంటిల్ పొరకి ఎండింగ్. ఇక్కడ్నుంచి పరిస్థితి పూర్తిగా మారిపోతుంది. ఊహించని మార్పులకు సిద్ధంగా ఉండండి. మనమిప్పుడు ఔటర్ కోర్ అంటే బాహ్య కేంద్రకంలో ఉన్నాం. ఇది మొత్తం
కరిగిన ఇనుము నికెల్తో నిండిన ఒక మహాసముద్రం లాంటిది. ఈ ద్రవం కదులుతూ ఉండటం వల్లే మన భూమికొక పవర్ఫుల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే అయస్కాంత క్షేత్రం ఏర్పడింది. ఈ షీల్డ్ లేకపోతే సూర్యుని నుంచి వచ్చే ప్రమాదకరమైన రేడియేషన్ మనల్ని కాల్చేసేది. సో ఇది మనల్ని కాపాడే ఒక కవచం అన్నమాట. ఫైనల్లీ మన ప్రయాణం చివరికొచ్చేసింది. మనం భూమి కేంద్రంలో ఉన్నాం. ఇక్కడ టెంపరేచర్ సూర్యుడి ఉపరితలం కన్నా ఎక్కువ వేడిగా ఉంటుంది. కాని ఇక్కడొక అద్భుతముంది. ఇంత వేడున్నా కూడా పైనున్న పొరలన్నీ కలిపి ప్రయోగించే అపారమైన ప్రెషర్ వల్ల ఇక్కడున్న ఇనుము నికెల్ కరిగిపోకుండా ఒక గట్టి బంతిలా ఉండిపోతుంది. వేడికి పీడనానికి మధ్య జరిగే అద్భుతమైన బ్యాలెన్స్ ఇది. వావ్! ఎంత అద్భుతమైన ప్రయాణం కదా ఇది. సరే, ఇప్పుడొక ప్రశ్న వస్తుంది. భూమి లోపల జరిగే ఈ విషయాల వల్ల మనకేంటి లాభం? మన రోజువారీ జీవితానికి దీనికి ఏమైనా సంబంధముందా? అస్సలుందా? ఖచ్చితంగా ఉంది. ఏంటో చూద్దాం. సింపుల్గా చెప్పాలంటే భూమి లోపల ఏం జరిగితే దాని ఎఫెక్ట్ మనమీద ఉంటుంది. సూర్యుడి నుంచి మనల్ని కాపాడే అయస్కాంత క్షేత్రం ఆ ఔటర్ కోర్ వల్లే వస్తుంది. మనం నివసించే ఖండాలు, పర్వతాలు, సముద్రాలు ఇవన్నీ ఆస్టెనోస్ఫియర్ మీద ప్లేట్లు కదలడం వల్లే ఏర్పడ్డాయి. అంతేకాదు, మన గ్రహం ఎలా పుట్టింది, దాని చరిత్ర ఏంటి అనే రహస్యాలు కూడా ఆ పొరల్లోనే దాగున్నాయి. సరే, ఈ ప్రయాణం చివర్లో ఒక ఆలోచనతో ముగిద్దాం. భూమి కేంద్రంలో భరించలేని వేడికి, ఊహించలేని పీడనానికి మధ్య నిరంతరం ఒక యుద్ధం జరుగుతూ ఉంటుంది. ఈ రెండింటి మధ్య ఉన్న డెలికేట్ బ్యాలెన్స్ వల్లే మన గ్రహం ఇంత స్థిరంగా ఉంది. ఒకవేళ ఎప్పుడైనా ఆ బ్యాలెన్స్ కొద్దిగా తప్పితే మన గ్రహం భవిష్యత్తేమవుతుంది? ఆలోచించండి.